IUI and IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. ఓం నమో వెంకటేశాయ నమః. నమస్తే. మిమ్మల్ని ఇలాగే పలకరించాలేమోనండి, బహుశా నాకు అదే అనిపించింది. ఈ బాబోయ్, నిజంగా అండి వెంకటేశ్వర స్వామి ఇట్లా నడిచొచ్చేస్తున్నాడు ఏంటి అనిపించింది నాకైతే. ఒక్క సెకను మీది ఇన్స్టాలో రీల్స్ చూసాను నేను. అది కోటి దీపోత్సవం జరిగినప్పుడు జరిగిన ఇష్యూ కదండి. ప్రతిరోజు చూస్తా. ఆ తరువాత అండి ఇన్స్టాలో స్క్రోల్ చేసిన దేవుడిది సంబంధించి ఇలా స్క్రోల్ చేసిన ప్రతిసారి వెంకటస్వామి ఏంటి ఇట్లా నడిచొచ్చేస్తున్నాడు, ఒకలాంటి ఒళ్ళు జలతరింపు అంటారు చూసారా, బాగా వైరల్ అయింది. బాబా మామూలు బాగా కాదండి బాబు, బాగాకి చాలా దీర్ఘం ఇవ్వాలేమో. యాక్చువల్గా రాముడు కృష్ణుడు అంటే మనకి సీనియర్ రామారావు గారు గుర్తొస్తా ఉంటారు. ఇప్పటికీ కూడా మనకి చాలా ఇళ్లలో కృష్ణుడు అన్నా రాముడు అన్నా ఆయన క్యాలెండరే కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం సుమన్ గారిని చూసాం, సినిమా యాక్టర్ సుమన్ గారిని. ఏ క్యారెక్టర్ అయినా వెంకటేశ్వర స్వామి అయినా అన్నమయ్య అయినా దేవుడు అంటే ఆయనది అట్లా రాముడైనా. కానీ అది ఓకే కాదనట్లేదు, కానీ అది ఒక సినిమా అనే ఫీల్ మనకు మనసులో ఉంటుంది మనం చూసేటప్పుడు. కానీ మీరు లైవ్లో ఆ గెటప్తో నడవటం కానీ అంతంతసేపు నుంచోవటం కానీ అసలు ఏంటండి తిరుగారు మీరు? మీ అసలు ఏం అర్థం కాలేదు నాకైతే. ఎట్లా జరిగిందండి అసలు ఈ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది? కోటి దీపోత్సవం November 14 నుంచి 27 వరకు అన్నారండి. యాక్చువల్గా నేను ప్రతి మూవీకి కూడా నేను ఆడిషన్స్ ఇస్తుంటానండి. అలాగే కాస్టింగ్ కాల్స్ ఏం వచ్చినా ఒక దగ్గర 10-15 గ్రూపుల్లో నేను మెంబర్గా ఉండి ఆడిషన్స్కి వెళ్తూ ఉంటానండి. అలా ఒక కాస్టింగ్ కాల్ చూసి నేను నా ప్రొఫైల్ పంపించాను. సడన్గా నా ప్రొఫైల్కి కాల్ వచ్చిందండి. కాల్ వచ్చి సంజన అని ఒక అమ్మాయి కాల్ చేసి, ఇలా శివుడి గెటప్ అనుకుంటున్నామండి, మీకు ఓకేనండి అంటే, ఏంటండి ఇదంటే, ఇలా ఈవెంట్ అండి NTV వారి ద్వారాని అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను మూవీస్దే అనుకున్నాను తప్పితే ఇలా ఈవెంట్ అని కూడా అనుకోలేదు. శివుడు అంటే నాకు ఎలాగైనా ఇష్టం అండి, ఎందుకంటే నాకు నేటివ్ ప్లేస్ వచ్చి సామర్లకోట అండి, ఈస్ట్ గోదావరి. సో పంచరామ క్షేత్రం. సో ఓకే అండి, నో ప్రాబ్లం, నేను చేస్తాను అన్నాను. వన్ డే November 14 స్టార్టింగ్ డే రోజు చేశానండి శివుడి గెటప్ వేసి. వచ్చేసిన తర్వాత 2 days తర్వాత నాకు కాల్ వచ్చింది. మోహన్ గారని NTV నుంచి కాల్ చేశారు. కాల్ చేసి, ఇలా మీ ఇది ఫేస్ కట్ అది వెంకటేశ్వర స్వామికి అనుకుంటున్నామండి, మీకు ఓకేనా? మీకు ఓకే అయితే 2 days కావాలి, November 19th and 25th. ఈ 2 days కూడా వెంకటేశ్వర స్వామి గెటప్ కావాలని చెప్పేసి అన్నారండి. నో ప్రాబ్లం అండి, విత్ ప్లెజర్, నాకు దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటేనే అవకాశం వచ్చింది, నేను రెడీ అండి అని చెప్పేసి అన్నానండి. అన్న తర్వాత మేకప్ టీం కూడా వచ్చి, హర్షద్ జీ అని చెన్నై టీం అండి, వాళ్ళు వచ్చారు. సో నేను మేకప్ వేయించుకున్న తర్వాత ఈ జ్యువెలరీ ఇంకా యాడ్ చేయట్లేదని అనుకుంటున్నాను నేను. ఇంకా వెంకటేశ్వర స్వామి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గెటప్ వేసుకున్నారా? శివుడు November 14th అండి, అయిపోయింది, ఫస్ట్ డే అయిపోయింది. అది 19th ఎప్పుడైతే నేను వెంకటేశ్వర స్వామి గెటప్ ఫస్ట్ రోజు అప్పుడు వేస్తే మేకప్ ఈవెన్ 11:30కి స్టార్ట్ చేశారండి. మార్నింగ్ 11:30కి స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఫేస్ ఇవన్నీ మేకప్ అయింది, 4-5 వరకు కూడా. ఈ జ్యువెలరీ అంతా అక్కడ స్టాండ్ బైలో మొత్తం యాడ్ చేశారండి. అంటే మొత్తం శంకు చక్రాలు ఇవన్నీ కూడా. అవి ఏమన్నారంటే, ఇంకా స్టాండింగ్ ఉండాలండి, మీరు వేరే దేవుడు కాదు కదా, నుంచునే ఉండాలి, వెంకటేశ్వర స్వామి కదా, సో మీరు నుంచుని ఉండాలన్నారు. యాక్చువల్గా వెళ్ళే వరకు నేనే షాక్ అండి, అది నుంచుని ఉండాలా, అవును కదా, జనరల్గా మనం చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి అలాగే చూస్తున్నాం కదా అనుకుని, ఓకే నో ప్రాబ్లం, ట్రై చేస్తాను, నేను మ్యాక్సిమం ట్రై చేస్తానని చెప్పేసి అన్నాను. అక్కడ నుంచున్న తర్వాత 5:30కి నుంచున్న తర్వాత 6-6:30 వరకు మొత్తం యాడ్ చేశారండి. ఈ షోల్డర్ మొత్తం ఇవన్నీ కూడా జ్యువెలరీ అంతా యాడ్ చేశారు. ఎప్పటి వరకు అంటే ప్రోగ్రామ్ అయిపోయే వరకు నుంచోవాలన్నారు. ఎంతసేపు పట్టిందండి? 10:30కి అయిందండి ప్రోగ్రామ్. 10:30కి అండి ఫస్ట్ డే. 19 జరిగినప్పుడు 10 వరకు నుంచున్నారు. ఎంతమంది మేకప్ మ్యాన్లు వేశారండి మీకు? మేకప్ మ్యాన్ వాళ్ళ టీం వచ్చి ఒక 7 members టీం వచ్చారండి. బట్ మేకప్ వేసింది అయితే ఇద్దరు, వాళ్ళ సపోర్టర్స్ ఉన్నవాళ్ళు. వెయిట్ ఉండిందా జ్యువెలరీ, కాస్ట్యూమ్ అదంతా? మరీ హెవీ వెయిట్ కాదండి, కాకపోతే ఎక్కువసేపు అదే వెయిట్ తో ఉండడం హెవీ అయిపోద్ది కదా మేడం. సో అలాగ అవింది, ఒక పీఠం లాగా ఉండి దాని మీద స్టాండ్ బై, అలా స్టాట్యూ లాగా. చాలా మంది అండి, వేల మంది జనం అలా చూడడం, విగ్రహం అనుకునేవారండి. విగ్రహం అనుకుని దగ్గరకు వచ్చి మనిషినా అని పక్క వాళ్ళ చేత మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుని ఫోటోలు దిగి, అలా నా ఎదురుగుంటా మొబైల్స్ అలా ఫోటో క్లిక్ అవుతూనే ఉన్నాయండి. దగ్గర నడుచుకుంటూ వచ్చారు. అది మొత్తం ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి దిగి వెహికల్ దగ్గరికి రావడానికి నడుచుకుంటూ వచ్చానండి. అది బాగా వేరే, ప్రజలు నీరాజనం పట్టేశారు కదండి. నడుస్తుంటే కాళ్ళదన్నం పెట్టేసేవారండి. అంతా ఇంకా దేవుడు అంతా ఆయన బ్లెస్సింగ్స్ అంతే అండి, ఏమి లేదండి.
లార్డ్ వెంకటేశ్వర మీకు ఎలా blessings. అనిపించిందండి మీరేనా అని ఒక అంతే అండి. నాకు అసలు ఆ టైంలో అసలు నన్ను నేనే నమ్మలేకపోయాను నిజంగా. ఇప్పటికే వీడియో చూసుకుంటే నాకు కూడా దేవుడే కనిపిస్తాడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అంతే అండి. నాకు అలాగే అనిపిస్తాడు. అది అయిపోయిన తర్వాత ఒక 4 days పెయిన్ అండి. ఫుల్గా షోల్డర్ పెయిన్ అవి ఉన్నాయి. ఉన్న తర్వాత సెకండ్ మళ్ళీ 25th మళ్ళీ రమ్మన్నారు. 25th వెళ్తే ఆ రోజు మళ్ళీ అలాగే సేమ్ మేకప్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఆ రోజు అయితే పర్టికులర్లీ 11 వరకు స్టాండింగ్ అయిపోయిందండి. దాదాపు ఒక 6 hours పడుతుందండి మీకు మేకప్ పట్టిందా? పట్టిందండి. 4 hours మేకప్, 4 to 5 hours మేకప్ పట్టిందండి. స్టాండింగ్ ఏమో 6 hours. 6 hours. స్టాండింగ్ లో ఇంకా 6 hours మనం అసలు కదలడానికి ఉండదు. ఇలా ఈ పీఠం మీద నుంచి దిగడానికి కూడా లేదండి. అలా అక్కడ ఉండిపోయాను. అలా అక్కడ ఉండిపోతే మధ్యలో మనం ఫస్ట్ నుంచి కూడా ఫుడ్ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుని స్టార్టింగ్ నుంచి. సో కానీ మేకప్ అన్ని గంటలు వేసుకొని దాంతో పాటుగా అదే కాస్ట్యూమ్ తో నుంచోట ఒక ఆర్టిస్ట్ గా అది ఎంత ఇబ్బందో మాకు తెలుసు. ఎందుకంటే మేమంతా మనం జనరల్ గా సిట్టింగ్ పొజిషన్ లేదా కాసేపు నుంచుంటాం, కాసేపు కూర్చుంటాం, మధ్యలో టచ్ అప్ వీటికి అవకాశం ఉంటుంది. బహుశా మీకు అలాంటి అవకాశాలు కూడా స్వామి గెటప్ కదా, అవునండి, అలాంటి అవకాశం కూడా లేదు. అలాంటి లేని మధ్యలో జస్ట్ ఒక్కసారి మాత్రం ఫస్ట్ టైం అయితే అది కూడా పిలవలేదు నేను మేకప్ టీమ్ ని. సెకండ్ టైం ఇప్పుడు ఒక్కసారి ఏదో వాటర్ కి జస్ట్ గొంతుకి తడుపుకోవడం కోసం పిలిచాను తప్పితే అప్పుడు కూడా దిగలేదండి. అప్పుడు కూడా నేను కిందకి దిగలేదు, ఆ పీఠం దగ్గర దిగలేదు, నించునే ఉన్నానండి కంటిన్యూ. ఆ రోజు మీకు 25th రోజు అయితే నేను రూమ్కి వెళ్ళేటప్పటికే హోటల్ రూమ్కి 1-2 అయిపోయిందండి. భక్తుల స్పందన చూస్తే ఎలా అనిపించిందండి? చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళని చూస్తుంటేనే నేను అంతసేపు ఉండగలిగానండి. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇక్కడ నుంచోవాలన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నుంచోలేనండి. అండ్ బ్లెస్సింగ్స్ లేకుండా అయితే అది జరగదండి. అది నిజంగా నేనున్నాను అని చెప్పి దేవుడు అన్నట్లు నాకు అనిపించిందండి. సూపర్. కానీ తిరుగారు ఎంటర్ అయ్యారండి ఫీల్డ్లోకి, ఇంతకు ముందు ఏమన్నా చేశారా? తర్వాత ఆడిషన్స్కి మనం ఏదైనా ఫొటోస్ కానీ ఫోటోషూట్ కానీ ఏదైనా సబ్మిట్ చేసినప్పుడు ఏముంటుంది, జనరల్గా నార్మల్ ఫొటోస్ ఉంటాయి కదా, మళ్ళీ మిమ్మల్ని స్వామి గెటప్, దేవుడి గెటప్ అని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంతకు ముందు ఏమన్నా అట్లాంటి గెటప్స్ వేశారా? ఆ పిక్స్ ఏమన్నా ఇచ్చారా? అది ఎలా జరిగింది? లేదండి, యాక్చువల్గా ఏంటంటే నేను కొన్ని ఫొటోస్ ఉంటాయి, నేను ఎక్కువ బియర్డ్ మెయింటైన్ చేశాను, లాంగ్ బియర్డ్, కొంచెం నాకు లుక్ బాగుంటుందని చెప్పేసి అదే మెయింటైన్ చేశాను. చూపిస్తారా నాకు ఒక ఫోటో ఏమన్నా ఉందా? తప్పకుండా ఉన్నాయి, ఫోన్లో ఉన్నాయి, నేను చూపిస్తానండి. సో ఆ బియర్డ్ లుక్తో ఉన్న ఫొటోస్ అన్నీ పంపించాను. అలాగే క్లీన్ షేవ్ అడిగారని చెప్పేసి ఒక 2 photos డిఫరెంట్గా నేను ఒక మూవీలో కానిస్టేబుల్ క్యారెక్టర్ వేసినప్పుడు అప్పుడు తీయించుకున్న ఫొటోస్ పంపించానండి. పంపిస్తే వాళ్ళు బియర్డ్ గెటప్ చూసి క్యాన్సిల్ చేశారంట. క్యాన్సిల్ చేసిన తర్వాత మళ్ళీ బియర్డ్ లేనిది చూసిన తర్వాత ఈ అబ్బాయి అయితే ఓకే అన్నారు. లేదు, 2 ఒకలే, డిఫరెంట్ కాదండి అంటే, సరే అయితే ఇతనైతే ఓకే అని చెప్పేసి అంటే అలా నాకు అది వచ్చిందండి. బట్ నేను రావడం ఏంటంటే ఇండస్ట్రీలోకి, నాకు అసలు ఇది చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే బాగా ఇష్టం అండి. సో నేను ఎంబీఏ చేశానండి, ఎంబీఏ తెలుగు లిటరేచర్ కూడా చేశాను. జాబ్ చేసేవాడిని అండి, బట్ హెచ్ఆర్ మేనేజర్గా జాబ్ చేసేవాడిని. బట్ ఈ ఇంట్రెస్ట్ పోవట్లేదండి, ఎంత జాబ్ చేసినా కానీ ఆ మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు పోవట్లేదు. సో పోకపోతే ఫుల్గా ప్యారలల్గా ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదని చెప్పేసి నేను అంటే డైరెక్ట్ మూవీస్ కోసమే ట్రయల్స్ లో ఉన్నారా, లేకుంటే ఏదన్నా సీరియల్స్ కానీ లేకపోతే స్టేజ్ యాంకరింగ్ అని అట్లాంటివి ఏమన్నా చేశారా? అలాంటివి ఏం చేయలేదు, ఓన్లీ మూవీస్ అండి. ఆడిషన్కి వెళ్ళడం, యాక్ట్ చేయడం. ఇప్పటి వరకు నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చేసానండి. 4.5 years నుంచి నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. హైదరాబాద్లోనే ఉంటున్నానండి. రీసెంట్గా ఫ్యామిలీని కూడా ఇక్కడ షిఫ్ట్ చేస్తానండి, ఎందుకంటే వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ లోకల్గా వెళ్తే ఇక్కడ 1 day అయినా సరే మనం ఊరు వెళ్ళినప్పుడు అవకాశాలు వస్తున్నాయి అనిపిస్తుందండి. సో అప్పుడు కాల్ చేస్తున్నారు, కరెక్ట్గా మీరు ఉన్నారండి అవైలబుల్ అంటున్నారు. సో ఆ ఇబ్బంది ఎందుకంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటండి? నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఇక్కడ అంటే అక్కడ లోకల్లో మా ఊరు దగ్గరలో చిన్న మూవీస్ జరిగాయండి, ఒక 2-3 movies అక్కడ జరిగితే అక్కడ ఇంటి దగ్గర ఉండే ట్రై చేసి అక్కడ షూట్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 15 movies వరకు, దగ్గర దగ్గర ఇప్పుడు నియర్ అబౌట్ 20 movies వరకు చేశానండి. 20 రీసెంట్గా డెవిల్ మూవీలో వచ్చిన క్యారెక్టర్, అలాగే జైలర్, బెదూర్ లంక, వ్యవస్థ వెబ్ సిరీస్లో చేశానండి. సో అలా ఇంకా అప్కమింగ్ మూవీస్ కూడా 2 ఉన్నాయి. అక్కడ వారు ఇక్కడ ఉన్నారని ఒక స్మాల్ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఇంపార్టెంట్ క్యారెక్టర్. అలాగే విద్యావాసుల అహం అని మణికాంజలి గారి డైరెక్షన్లో, అందులో కూడా హీరో కాంబినేషన్లో 2 scenes వరకు చేశాను. సో ఇవి అప్కమింగ్ మేడం. సో మీ 4 సంవత్సరాల కష్టానికి ఫలితం దక్కుతోంది అనిపిస్తోందా? దక్కుద్దని అయితే అనిపిస్తుందండి, ఎందుకంటే దక్కుతూ ఉందండి. వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే నేనున్నాను, అభయహస్తం అయితే నాకు అనిపించిందండి. ఆ అభయహస్తం ఉంది, నువ్వు వెళ్ళు ధైర్యంగా అన్న ఒక అభయహస్తం నాకు అనిపించిందండి. దేవుడు
దయవల్ల. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు అందరినీ చూసినా ఎవరు స్పీచ్ విన్నా కానీ ఒకటే అండి, అంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సక్సెస్ ఫార్ములా అయితే ఎప్పుడూ మారలేదండి. అదే నిరంతర కృషి పట్టుదల అంటారు కదా. అంతే కదండి. సో ఆ ఫార్ములా అయితే మనకు మారదండి. ఇప్పుడు చిరంజీవి గారి స్పీచ్ గురించి చాలాసార్లు విన్నాను, ఆయన అందరికీ అభిమానిగారు. సో విన్నప్పుడు కూడా నిరంతర కృషి పట్టుదల ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అన్నది మాట ఒక్కటే నాకు మైండ్లో ఉంటుందండి. నేను అదే బాటలో ప్రయత్నం చేస్తూనే ఉన్నానండి. ఖచ్చితంగా ఏ రోజు కూడా నేను ఆడిషన్కి వెళ్ళకుండా ఉన్నానండి. ఇప్పుడు కూడా నేను వెళ్తాను. ఈ రోజు కూడా ఏదో ఒక ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నారండి? లేదు, నేను మీ అంతటా మీరే ప్రయత్నం చేస్తున్నారు. కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేశారా? ఒక మంత్లీ ఒక ఇంత శాలరీ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది జనరల్ గా. దానికి సంబంధించి మనకి ఎంత వస్తుందో అంత ఖర్చులు పెట్టుకుంటూ ఉంటాం. జాబ్ మానేసి మీకు మ్యారీడ్ అండి, ఫ్యామిలీ. సో ఎట్లా అంటే ఏం చేద్దామని జాబ్ మానేసి ఖచ్చితంగా అంటే మీకున్న నమ్మకం అనుకోవాలా? అవును, నమ్మకమే అండి. ఎందుకంటే సక్సెస్ అవ్వాలండి అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే డూ ఆర్ డే సిచ్యువేషన్ అండి. ఎప్పుడు కూడా ఎవరికైనా అంతే పరిస్థితి. ఎవరికైనా అంటే మ్యాక్సిమం నాకు తెలిసి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు లేదన్న కాదండి, ఇక్కడ కష్టపడి పట్టుదలతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారని నమ్మకం అయితే ఉంది మేడం. ఆ నమ్మకంతో నేను వచ్చాను. బట్ ఫ్రెండ్స్ సపోర్ట్ అని, ఫ్యామిలీ సపోర్ట్ అని, మా బ్రదర్ కూడా అప్పుడప్పుడు అమౌంట్ పంపించడం, ఇలా సపోర్ట్ అయితే ఉందండి. అది ఎలా అంటే అప్పుడప్పుడు ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటుంది కానీ ఎప్పుడు ఉండదు కదండి. మనమే ఉండాలి కదా. ఫ్యామిలీతో ఉండి మనం ఎవరో హెల్ప్ చేస్తారని వెయిట్ చేయలేము కదండి. ఇక్కడ అవకాశాలు రావాలి, ఇందులో గెటిన్ అవ్వాలని ధైర్యం చేసి వచ్చానండి. ఆ ధైర్యానికి దేవుడు తోడే ముందుకెళ్తానని నమ్మకం ఉంది అంతే అండి. గెటప్ తర్వాత ఏమైనా కొత్త అవకాశాలు ఏమైనా అనిపించినాయండి, వచ్చాయా మీకు? అంటే రికగ్నైజ్ చేశారా ఆ క్యారెక్టర్ ని? యాక్చువల్ గా 1 or 2 ఆడిషన్స్ అయితే గెటప్ తర్వాత వెళ్ళినప్పుడు చూసానండి. అది మీ వీడియో, మీరు ఆడిషన్ కూడా అక్కర్లేదు, నేను కంపల్సరీ మీకు నేను క్యారెక్టర్ ఉందని చెప్పేసి ఒక ఇద్దరు డైరెక్టర్లు చెప్పారండి. ఒక ఇద్దరు డైరెక్టర్ కూడా నాకు రీసెంట్గా నిన్న కూడా ఒక డైరెక్టర్ గారు అన్నారు, లేదు నేను కనీసం నువ్వు అంత డెడికేషన్గా 6 hours ఉన్నా నీ డెడికేషన్ చూసానా నేను క్యారెక్టర్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు మేడం. అది నాకు హ్యాపీ అనిపించిందండి నిజంగా. ఎందుకంటే నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చానండి. అంటే రావడం అంటే గెటప్ వేయడం అన్ఎక్స్పెక్టెడ్ అండి. వెంకటేశ్వర స్వామిది అయితే నేను అన్బిలీవబుల్ అండి. నేను ఇంటి దగ్గర కూడా నేను చెప్పలేదండి గెటప్ వేయడానికి వెళ్తున్నానని, నేను చెప్పలేదండి. మేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాను. ఆ వీడియో కాల్ చేసి చూపించి ఇలా ఇది వేసాను వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ దట్టు ఏంటంటే అంతసేపు ఉండగలుగుతానని నేను అనుకోలేదు మేడం. ఫస్ట్ డే ఉన్నప్పుడు 5 hours నుంచోాలంటే 5 hours ఉండగలనా, అసలు నిజంగానే మనకి మధ్యలో ప్రాబ్లం ఏం రాదా అంటే, ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనేతోడికి పంచి ఇవన్నీ కడతారు కదా మేడం. అవి కట్టిన దగ్గర నుంచి 12-1 o'clock ఉంటుంది. కట్టిన దగ్గర నుంచి ఈవెన్ మనం వాష్రూమ్ కూడా వెళ్ళడానికి ఉండదండి. అవును. సో మళ్ళీ నైట్ ఈ మేకప్ అంతా అవ్వాలి, నెక్స్ట్ వచ్చి అక్కడ స్టాండ్ బై ఉండాలి 6 hours. మళ్ళీ హోటల్ రూమ్కి మనం బ్యాకప్ వెళ్ళిన తర్వాత అప్పుడు కానీ మనం రిలాక్సేషన్ ఉండదండి. బట్ అదంతా దేవుడి దయండి. అంటే ఉన్నారు దేవుడు అని అనడానికి అదొక నిదర్శనం అనుకోవాలండి. ఈ సందర్భంగా మనము కాస్ట్యూమ్ డిజైనర్స్ ని, మేకప్ మ్యాన్స్ ని ఖచ్చితంగా మెచ్చుకోవాలండి. ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు స్వామివారికి మనము గుండెల మీద చూస్తాం అమ్మవారిని, దాని దగ్గర నుంచి ఎక్కడ ఒక్కటి కూడా మిస్ చేయకుండా కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కూడా. ఇప్పుడు మనము వెంకటేశ్వర స్వామి అనగానే డిఫరెంట్ కలర్స్ లో చూస్తాము, మీరు నల్లగా. అవునండి, వెంకటేశ్వరం అంటే అక్కడ తిరుపతిలో విగ్రహం ఎలా ఉంటుందో అలాగే ఉండాలి. ఇక్కడ చిన్న మార్చి ఉంటుంది, అది కూడా యాడ్ చేశారండి. యాక్చువల్గా షేప్ అదే ఉండడం, అవన్నీ అన్ని ఈవెన్ అక్కడ ప్రతిదీ యాడ్ చేశారు మేడం. ఏది కూడా మిస్ చేయలేదు వాళ్ళు. వాళ్ళకి ఆల్రెడీ అంటే నిష్టగా ఉండటం అట్లా ఏమన్నా చేశారండి? అంటే నేను ఆ గెటప్ తీసే వరకు మళ్ళీ ఆ మార్నింగ్ ఇంకా నాన్ వెజ్ దగ్గరికి కానీ వెళ్ళకపోవడం, అంటే గెటప్ తీసేసిన తర్వాత మన ఇష్టం. కానీ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ నేను ఆ గెటప్ వేసే వరకు జస్ట్ ఫ్రూట్స్ తీసుకుని ఇలా ఒకవేళ ఫుడ్ తీసుకున్న లైట్గా తీసుకుని, సో అవి నేను కొంచెం మేనేజ్ చేశాను మేడం. ఎందుకంటే నాకు తెలుసు ఇలా 5 hours ఉండాలని నాకు అర్థమైంది కాబట్టి దాన్ని బట్టి నేను కొంచెం స్టెబుల్ అయ్యానండి. అవి కొంచెం అలవాటు చేసుకున్నాను. అవిన తర్వాత 25th కూడా అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా అయిపోయింది గెటప్ అనుకున్నాను. మళ్ళీ 27న నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మళ్ళీ ఫ్యామిలీని తీసుకుని చూడడానికి వెళ్ళానండి. ఆ రోజు కూడా శ్రీనివాస్ కళ్యాణం అండి. 14 daysలో 3 days శ్రీనివాస్ కళ్యాణం జరిగిందండి కోటి దీపోత్సవంలో. ఆ 3 days నేను అక్కడ ఉన్నాను.
ఓకే. అది ఆయనదే అనుకోలేండి. నేను అసలు వెళ్దామని నేను అనుకున్న ఇంటెన్షన్ కాదండి. ఆ! ఆ! ఆయన రప్పించుకున్నదనే నా ఫీలింగ్ భక్తుల అండి. నుంచి కావచ్చు, లేకపోతే గెస్టుల నుంచి కావచ్చు, సెలబ్రిటీస్ నుంచి కావచ్చు, మంచి స్పందన, మీకు మంచి అప్రిసియేషన్ వచ్చి ఉంటుంది. వాటిలో ఏది ది బెస్ట్? పులికింది నిజంగా నా జన్మ ధన్యమైపోయింది వీళ్ళు ఇలా అనటంతో అన్నది ఏదన్నా ఉందా ఆ 2 రోజుల్లో మీకు ఎవరైనా? అంటే చాలామంది నాకు మెసేజ్ చేశారండి. చాలా బాగుంది అసలు అద్భుతంగా నువ్వని అనుకోలేదు. కొంతమందికి నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో గాని, ఫ్యామిలీ సర్కిల్‌లో అది నేను భక్తి టీవీలో వచ్చినవి ఉంటాయి గాని, ఆ! ఎన్‌టీవీలో వచ్చినవి. అవి లింక్ షేర్ చేసిన తర్వాత మళ్ళీ కిందన ఇది నేనే అని చెప్పి మళ్ళీ నేను మెసేజ్ పెట్టిన తర్వాత అది నిజమేనా అని చెప్పి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నారు. అంటే నిజమండి. ఇప్పుడు మన సాయి మాట్లాడారు కదా మీతో. అవునండి. నాకు తను పిక్స్ పంపించారు. చూసాను, చాలాసేపు చూస్తానే ఉన్నా. లోపలికి స్టూడియోకి రాగానే నేను వెనక్కెళ్ళిపోతున్నా. మీరు కాదనుకుంటున్నా యాక్చువల్‌గా నా మైండ్ సెట్. ఈయనెవరు ఆయనతో పాటు వచ్చారేమో అనుకున్నాననమాట. ఆ పర్సనాలిటీ, ఆ గెటప్ అట్లా చూసాక. రియలీ అండి. రియలీ అసలు అందరూ హెడ్స్ ఆఫ్. అందరూ మా మదర్ గాని, మా రిలేటివ్స్ కానివ్వండి, మిసెస్ కానీ అందరూ కూడా చాలా హ్యాపీ అండి. అన్న వదినలందరూ కూడా. ఎందుకంటే ఆ గెటప్ చూసి ఫస్ట్ నమ్మలేదు నువ్వేనా అని రీకన్ఫర్మ్ అండి. నాకు ఎంబీఏలో నా ఫ్రెండ్స్ కూడా ఒరేయ్ నిజం చెప్పరా నువ్వేం ఎజెక్ట్ చేయట్లేదు కదా నువ్వేనా అని చెప్పేసి అడిగితే ఒరేయ్ నీకు కావాలంటే మేకప్ కూడా పంపిస్తానురా నీకు అన్ని అన్ని నా దగ్గర ఉన్నాయి ఒరిజినల్గా అని చెప్పేసి అన్నాను. కొంతమంది కూడా మెసేజ్ చేసేయండి ఒకసారి మీతో మాట్లాడాలి అని చెప్పి ఇన్స్టాలో మెసేజ్ చేయడం. చెప్తే మెసేజ్ చేసిన తర్వాత ఒకసారి మాట్లాడని చెప్పండి అంటే ఏం లేదండి అసలు నేను రోజు లేవగానే వెంకటేశ్వర స్వామి ఫోటో చూస్తాను నాకు అలవాటండి. ఈరోజు అనుకోకుండా నేను ఇలా లెగ్గానే వీడియో వచ్చింది. ఈ వీడియో చూస్తే లేవగానే అదేదో రియల్‌గా దేవుడు వచ్చేస్తున్నామని ఫీల్ వచ్చేసి నాకు కొంచెం గూస్ బంప్స్ వస్తాయండి. అందుకని మీతో ఎలాగైనా ఒక్కసారి మాట్లాడాలని చేశానండి అని సూపర్. చెప్పేసి ఇప్పటికి వస్తుందా స్పందన? వస్తుందండి. ఇప్పటికి కూడా అది మోర్ దాన్ 20 మిలియన్స్ వరకు వెళ్ళాయండి. చాలా చాలా వీడియోస్ అండి. అందరూ టీటీడీ వాళ్ళు ఇన్‌స్టా గాని చాలా రకాలుగా వైరల్ అయిందండి. ఇంకా ఎవరైతే అవుతూ మిమ్మల్ని ఉందండి. కాల్ చేశారో వాళ్ళ స్పందన ఏ విధంగా ఉందండి? వాళ్ళు చాలా హ్యాపీ అండి. ఇంకెలా అంటే నిజమేనా మీతో మాట్లాడుతున్నానన్న వీళ్ళు అంటే అదేం కాదండి బాబు. నేను ఇలా ఆర్టిస్ట్‌నండి. నేను ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌ని. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటానని. అందులో భాగంగానే స్వామివారి బ్లెస్సింగ్స్‌తో నాకు ఇదొక అవకాశం వచ్చింది. చిన్న అవకాశం. దాన్ని నేను ప్రూవ్ చేసుకోవడం జరిగిందండి అన్నాను. అలాగే మేకప్ టీమ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అవునండి. దాంతో పాటు వాళ్ళేమన్నారంటే, "మీరు అంతసేపు నుంచోగలరండి" అని అడిగారండి స్టార్టింగ్‌లో. ఓకే. లేదంటే ఐ విల్ మేనేజ్ అని చెప్పేసి అన్నాను. మేనేజ్ చేస్తారంటే తర్వాత వాళ్ళు నేను నుంచున్నాను గానీ, అక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారండి. వాళ్ళకి ఎలా అంటే, "అంతసేపు ఎలా మేనేజ్ చేస్తున్నారు తను? అంత 2 అవర్స్ అయిపోయింది, 3 అవర్స్ అయిపోయింది, 4 అవర్స్ అయిపోయింది." ఆ! తర్వాత ఇంకో "ఎలా ఉన్నావు బ్రో" అని చెప్పేసి మళ్ళీ తను అడిగాడండి నన్ను. మన ఎక్కడి టీమ్ అండి? మేకప్ వాళ్ళు గాని, చెన్నై అండి. కాస్ట్యూమ్స్ అంతా మొత్తం చెన్నై చెన్నై అండి. వాళ్ళా? వాళ్ళు జస్ట్ మెటీరియల్ మొత్తం అన్నీ వాళ్ళే తెచ్చుకున్నారండి. హర్షజ్జీ అని వాళ్ళ చెన్నై టీమ్ అండి. ఓహ్! ఎన్టీఆర్ ద్వారా వచ్చిందండి. వాళ్ళే పిలిచారు వాళ్ళని. అలా సెకండ్ టైమ్ ఏసినప్పుడు అసలు ఒక్కసారి వేయడమే అదృష్టం వెంకటేశ్వర స్వామిది. నీకు సెకండ్ టైమ్ కూడా వచ్చిందంటే అది నిజంగా నువ్వు అంతే పెట్టి కదా! వేసే పుట్టుంటావు. వాళ్ళ అదృష్టం, వేయించుకునే వాళ్ళది, హ్మ్. చూసే వాళ్ళది మరీను చెప్పాలంటే. చూసేవాళ్ళు కూడా ఎంతమంది అంటే అండి ఇంక అలా కంటిన్యూ ఆహ్, హారతి ఇవ్వడం ఇవన్నీ చేసేసారండి. చాలా ఇదిగా నాకు అదంతా దేవుడే కనబడేవాడండి అంత ఆ టైంలో ఇంకా. మాటలు కూడా రావండి ఇంక ఆ టైంలో ఇంకా అలా అవునవును. సిట్యుయేషన్ అవునవును. అయిపోయిందండి. నిజంగా ఓకే. కలియుగ తర్వాత దైవం అంటే హ్మ్. నిజంగా ఉన్నారండి. ఫ్యూచర్‌లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? మీకేమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉన్నాయా? అలాగనేం లేదండి. నేనేంటంటే ఎలాగన్నా ఆర్టిస్ట్ మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పి వచ్చానండి. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకోవాలి, యుటిలైజ్ చేసుకోవాలి. అలా ఉపయోగించుకుని అలా నెమ్మదిగా ముందుకు ఎదగాలని చెప్పి నమ్మకంతో అయితే ఉన్నానండి. హుహు. అలాగే ఇప్పుడు చేసిన సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు 'డెవిల్‌లో' కూడా అంటే డైలాగ్స్ వరకు లేకపోయినా క్లోజ్ షాట్లు ఉండడం అలా హ్మ్. హ్మ్. రికగ్నైజ్ అయ్యేలాగా అయితే ఉన్నాయండి. 'వ్యవస్థ' వెబ్ సిరీస్‌లో సంపత్ గారి యెస్. యెస్. కాంబినేషన్‌లో కానీ అందులో కూడా ముస్లిం క్యారెక్టర్ ఒకటి చేశానండి అందులో. హుహు. మాక్సిమం ఓటీటీ ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ వచ్చాక కొంచెం అవకాశాలు ఏమైనా పెరిగినాయి అనుకోవచ్చంటారా తిరుగారు? అంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు సినిమాలైతే రిలీజ్ ఆగే ఛాన్స్ కొంచెం తక్కువ ఉందండి. ఓటీటీలు రావడం వల్ల ఏంటంటే అండి, ప్రతి ప్రాజెక్ట్‌లో 90% ప్రాజెక్ట్స్ యెస్. బయటకొస్తున్నాయండి. పబ్లిక్‌లోకి వెళ్తున్నాయి. పబ్లిక్ వెళ్తున్నాయి. సో, దానివల్ల ఇప్పుడు దాని తర్వాత పబ్లిసిటీ అన్నది మనమే చేసుకోవాలండి. హ్మ్. ఇప్పుడు పలానా మూవీ నేను చేశానని వేరే ఆఫీసులకి చూపిస్తేనే గాని తెలుస్తది. అవును. అవును. అలా కాకుండా మరీ పెద్ద ప్రాజెక్టులు రావాలంటే ఎవరికన్నా చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచే పెద్ద పెద్ద ప్రాజెక్టులొస్తాయండి. ఇప్పుడు ఎవ్వరు కూడా ఇప్పుడు ఒకేసారి రావండి. సక్సెస్ అవ్వని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కష్టపడినోళ్ళండి. అవును. ఊరికైతే ఎవరికీ రాలేదు. కరెక్ట్ సో, చెప్పారు. మనకి ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడతానండి. 24/7 అవైలబుల్‌గా ఉంటానండి నేను ఆర్టిస్ట్‌గా. ఓకే. సో, ఇంకా అంతా దేవుడి దయ ఉన్నది. దేవుడి దయ. రైట్. వెంకటేశ్వర స్వామి దయ అంతే అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే గెటప్‌లో వస్తారా అని అడిగాను. మా సాయిని అడిగితే
మేడం గెటప్ వేసుకోవాలంటే మినిమం 6 అవర్స్ పట్టిద్దంట అని చెప్పాడు. ఓకే ఓకే అనుకుని, కానీ ఆ ఫొటోస్ అయితే మాకు షేర్ చేయండి. అన్నీ ఉన్నాయండి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్, మేకప్ వేసేవి అవన్నీ కూడా మనం ఆడియన్స్ కి సుమన్ టీవీ ద్వారా మరొకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మేడం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి మేడం. అభిమానుల అభిమానాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా సుమన్ టీవీ తరపున కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.